హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక మనిషి పుట్టుక నుంచే అతని జీవితం ప్రారంభం అవుతుంది. అలాంటి కొన్ని మిస్టీరియస్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పుట్టిన వారిని మహాభారతంలో కొంతమందిని చూద్దాం. ఇతిహాసాల్లో గొప్పదైన మహాభారతం గురించి ఎంత తెలిసినా తెలియనివి, ఎంతో ఆసక్తికరమైనవి ఎన్నో ఉంటాయి. అలాంటి మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి దగ్గర నుంచి అందులో ఉండే పాత్రలు, వారి పుట్టుక మిస్టరీ గురించి, ఆ కాలంలోని అంతటి అడ్వాన్స్ టెక్నాలజీతో కనీసం మనకు ఊహకు కూడా అందని కేవలం సంకల్పాలతో ఎలా జన్మించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వ్యాసుని గురించి చెప్పుకుందాం. ఆయన తండ్రి పరాశరుడు. పరాశరుడు వశిష్ఠుడి మనవడు. ఒకసారి పరాశరుడు కృష్ణద్వీపంలో తపస్సు చేసుకుంటూ ఉండగా సత్యవతి అనే ఒక మత్స్యకన్యను చూసి మోహిస్తాడు. సత్యవతి ఎంతో సుందరమైనదే కానీ ఆమె శరీరం నుంచి చేపల వాసన 1 యోజనం దూరం వరకు వ్యాపిస్తుంది. సత్యవతి మహర్షితో ఇలా అంటుంది: మహర్షి, మీరు గొప్ప తపశ్శక్తి కలవారు. నన్ను మోహించటం సరికాదు. అయినా నా శరీరం దుర్వాసన గురించి మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. కన్యనైన నేను మీ కోరిక తీర్చి నా తండ్రికి నా ముఖం ఎలా చూపించను అంటుంది. దానికి మహర్షి, నీ శరీరం ఇక నుంచి సుగంధభరిత సువాసన వెదజల్లుతుంది. నేను నీ కన్యత్వానికి భంగం కలగకుండా కేవలం మానసికంగానే నీతో కలుస్తాను. మనకు పుట్టబోయే బిడ్డ లోకోద్ధారకుడు అవుతాడు అంటూ సత్యవతి కన్యత్వానికి భంగం కలగకుండా కేవలం మానసిక మోహంతోనే సత్యవతి సహస్రానాడి నుంచి తన బీజాన్ని ప్రవేశపెట్టి పరాశరుడు వ్యాసుడికి తండ్రి అయ్యాడు. అలా సత్యవతికి వ్యాసుడు జన్మించి పుట్టగానే పెద్దవాడయ్యి, తల్లి, నేను తపస్సుకు వెళ్తున్నాను. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ వద్దకు వస్తాను అని చెప్పి తపస్సుకు వెళ్ళిపోతాడు. అంటే పరాశరుడి తపోశక్తితో మానసిక మోహంతో పుట్టినవాడే వ్యాసుడు. ఇది ఎలా సాధ్యం అయింది అంటే సబ్కాన్షియస్ మైండ్ నుండి మనం ఏదైనా సృష్టించవచ్చు అనే విషయాన్ని వారు నిరూపించారు. పరాశరుడు తపస్సు చేశాడు కాబట్టి ఆయనకు తన సబ్కాన్షియస్ మైండ్ని ఉపయోగించి ఎలా సృష్టించాలో తెలిసింది. ఇక రెండవది భీష్ముని జననం. మనమంతా ఎంతో గౌరవంగా భీష్మ పితామహ అని పిలుచుకునే భీష్ముడు. ఈయన ఒక మానవునికి, ఒక దేవతకి జన్మించినవాడు. సంతనుడు మానవుడు, గంగ దేవత. సంతనుడికి గంగకు జన్మించినవాడు కాబట్టి అతనిని దేవవ్రతుడు అంటారు. భీష్ముడు మానవ గర్భంలో కాకుండా దేవతైన గంగ గర్భంలో పెరిగి జన్మించాడు. ఇదెంత విచిత్రమో కదా. తరువాత మరొక విచిత్రమైన పుట్టుక బలరాముడిది. వసుదేవుడికి దేవకికి పుట్టిన 8వ బిడ్డ కంసుణ్ణి చంపుతాడని ఆకాశవాణి ద్వారా తెలుసుకున్న కంసుడు తన చెల్లెలు అయిన దేవకికి పుట్టిన ప్రతి బిడ్డని పుట్టిన వారిని పుట్టినట్టే చంపేస్తూ ఉంటాడు. అలా 7వసారి దేవకికి గర్భం వచ్చినప్పుడు ఆ బిడ్డను ఎలాగైనా కాపాడమని ఆమె విష్ణువుని ప్రార్థించింది. అప్పుడు శ్రీ మహావిష్ణువే స్వయంగా దేవకి గర్భంలో ఉన్న అండాన్ని వసుదేవుడి మొదటి భార్య రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టాడు. అలా రోహిణి గర్భం ద్వారా జన్మించాడు బలరాముడు. ఇక తరువాత వారు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. సత్యవతిని సంతనుడు పెళ్లి చేసుకున్నాడు. సత్యవతికి కుమారుడు వ్యాసుడు ఉన్నాడు. సంతనుడికి కుమారుడు భీష్ముడు ఉన్నాడు. ఆ తరువాత వీరిద్దరికి విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు అనే 2 కొడుకులు కలిగారు. వీరిలో చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో వైరం పెట్టుకుని యుద్ధంలో మరణిస్తాడు. ఇక మిగిలిన విచిత్ర వీర్యుడికి అన్ని వ్యసనాలు ఉన్నాయి. అయినా భీష్ముడు ఇతనికి కాశీరాజు కూతుళ్ళైన అంబిక, అంబాలికల్ని ఇచ్చి వివాహం జరిపిస్తాడు. కాశీరాజుకి 3 కూతుళ్ళు: అంబిక, అంబ, అంబాలిక. అంబ గురించి మళ్ళీ చెప్పుకుందాం. అయితే వివాహం జరిగిన కొన్నాళ్లకు సంతానం కలగకుండానే విచిత్ర వీర్యుడు కూడా మరణిస్తాడు. వారసులు లేకపోతే రాజ్యపాలన ఎలా అని ఆలోచించి సత్యవతి తన పెద్ద కొడుకు వ్యాసుణ్ణి పిలిచి తన తమ్ముడి భార్యలకు సంతానాన్ని ప్రసాదించమని, తమ్ముడికి సంతానం లేకపోతే అన్న ద్వారా సంతానాన్ని పొందవచ్చు అనే దేవర ధర్మం పాటించమని చెప్తుంది. దేవర ధర్మం ద్వాపర యుగంలో ఆమోదయోగ్యంగా ఉండేది. దానికి సమ్మతించిన వ్యాసుడు ఆ 2కి సంతానాన్ని ప్రసాదిస్తానికి సిద్ధమయ్యాడు. అంబిక వ్యాసుడు సంతానాన్ని ప్రసాదించే సమయంలో అతన్ని చూసి భయపడి కళ్ళు మూసుకోవడం వలన కళ్ళు లేకుండా ధృతరాష్ట్రుడు జన్మించాడు. ఇక అంబాలిక వ్యాసుడి రూపాన్ని చూసి ఆమె ముఖం పాలిపోయినట్లుగా అయిపోయింది.
అందుకే పాలిపోయినట్లుగా పాండురాజు జన్మించాడు. తరువాత వీరిద్దరూ వ్యాసుడి వద్దకు వారి దాసి అయిన పరిశ్రామిని పంపుతారు. ఆమె మాత్రం ఎంతో ధైర్యంగా, గౌరవంగా వ్యాసుణ్ణి సేవిస్తుంది. అలా వీరికి కలిగిన సంతానమే విదురుడు. అయితే విదురుడు దాసి కుమారుడు అవడం వలన ఈయనకు రాజ్యం ఇవ్వలేదు. ఇక విదురుడు సాక్షాత్తు ధర్మదేవత అయిన యమధర్మరాజే అంటారు. యమధర్మరాజు మాండవ్యముని శాపం వలన మానవునిగా భూలోకంలో జన్మిస్తాడు. ఆయనే విదురుడు. ఇక విదురుడికి మహాభారతంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్న సంగతి తెలిసిందే. విదుర నీతి ఎంత ప్రసిద్ధమైందో తెలియంది కాదు. ఇక తరువాత ద్రోణుడు. కౌరవులకు పాండవులకు గురువుగా ద్రోణుడు మనకు తెలుసు. ద్రోణుడు అస్త్రశాస్త్రం, వైమానిక శాస్త్రానికి పితామహుడైన భరద్వాజుని కొడుకు. ద్రోణుడు తల్లి గర్భంలో పెరిగి పుట్టినవాడు కాదు. భరద్వాజుడు తన వీర్యాన్ని ఒక కుండలో భద్రపరిచి కొన్ని రసాయనాలతో ఆ కుండలో ఉన్న పిండాన్ని పెరిగేలా చేశాడు. ద్రోణ అంటే కుండ. కుండలో పుట్టినవాడు కాబట్టి అతనికి ద్రోణుడు అని పేరు పెట్టారు. తరువాత కృపాచార్యుడు, శరద్గౌతముడు అనే ముని తన మానసిక శక్తితో కవల పిల్లల్ని పుట్టించాడు. వాళ్లే కృపి, కృప. మనసు కృపతో పుట్టినవాళ్ళు కాబట్టి వారికి ఆ పేర్లను పెట్టారు. వీరిద్దరూ అడవిలో సంతన మహారాజుకు దొరికితే ఆయన పెంచుకున్నాడు. కృపిని ద్రోణుడు పెళ్లి చేసుకున్నాడు. కృపనే కృపాచార్యుడు. కృపి, కృప ఇద్దరూ కూడా తల్లి గర్భం నుండి పుట్టినవారు కాదు. ఒకరు కుండలో, మరొకరు మానసిక శక్తితో జన్మించినవారు. ఇద్దరు ప్రయోగాల ద్వారానే జన్మించారు. వీరికి జన్మించిన వాడే అశ్వత్థామ. అశ్వత్థామ గురించి తెలియనిది కాదు. ఇక కర్ణుడు. కర్ణుడు గురించి తెలిసిందేగా. ఇతనే పాండవుల్లో మొదటి సంతానం. కుంతిభోజుడి దత్తపుత్రిక కుంతి. ఒకసారి కుంతిభోజుడి రాజ్యానికి దుర్వాస మహర్షి వస్తాడు. అతనికి కుంతి ఎంతో ఓపికగా మహర్షి ఉన్న అన్ని రోజులు ఆయనకు సేవ చేస్తుంది. ఆ సేవలకు మెచ్చిన మహర్షి కుంతికి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాన్ని పఠించి ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత అంశతో పిల్లలు కలుగుతారు అనే వరాన్ని ఇచ్చాడు. ఆ మంత్రాన్ని అవసరమైనప్పుడు వాడు అని చెప్తాడు. కానీ కుంతికి ఓసారి ఆ మంత్రం నిజమో కాదో తెలుసుకోవాలనే కుతూహలం, అది పని చేస్తుందో లేదో అనే అనుమానం వచ్చి ఉదయిస్తున్న సూర్యుడిని చూసి సూర్యుడు ఎలా తనకి బిడ్డను ప్రసాదిస్తాడు అనుకుంటూ ఆ మంత్రాన్ని పఠించింది. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. కుంతి భయపడింది. సూర్యుణ్ణి క్షమించమని, అది నిజమో కాదో తెలుసుకోవడానికే తప్ప ఆమెకు ఆయన వల్ల పుత్రుడు అవసరం లేదని, నేను కన్యను, ఈ బిడ్డను ఎలా పెంచగలను అని చెప్పి సూర్యుణ్ణి వెనక్కి వెళ్ళిపోమని ప్రాధేయపడింది. దానికి సూర్యుడు, మంత్రం వృధా కాకూడదు. నీ కన్యత్వానికి ఎటువంటి భంగము కలగకుండా నీకు ఒక బిడ్డను ప్రసాదిస్తాను. ఆ బిడ్డ సంరక్షణ నేనే చూసుకుంటాను. నువ్వు నదిలో వదిలివేయి అని చెప్పి కుంతి సహస్రనాడి నుంచి తన క్షేత్రాన్ని ప్రవేశపెట్టాడు సూర్యుడు. అలా పుట్టిన కర్ణుణ్ణి కుంతి నదిలో వదిలేయడం, ఆ తరువాత ఆ బిడ్డ వేరొకరికి దొరకటం ఇదంతా తెలిసిందే. ఆ తరువాత కుంతి పాండురాజును వివాహం చేసుకుంటుంది. పాండురాజు మాద్రిని కూడా వివాహం చేసుకుంటాడు. పాండురాజు జింక అనుకుని ఒక జంట సంభోగిస్తున్న సమయంలో బాణాన్ని వదలగా వారు మరణిస్తూ పాండురాజుని నువ్వు కూడా మాలా సంభోగిస్తూ మరణిస్తావు అని శపిస్తారు. దాంతో కుంతికి ఆ విషయం తెలిసి తనకు దుర్వాస మహర్షి ఇచ్చిన వరం గురించి మాత్రమే పాండురాజుకి చెప్తుంది. కానీ కర్ణుడి గురించి మాత్రం చెప్పదు. అప్పుడు పాండురాజు ముందుగా ధర్మదేవత అయిన యమధర్మరాజుని తలుచుకో అంటాడు. అలా తలుచుకోగానే యమధర్మరాజు అంశ యుధిష్ఠరుడుగా పుడతాడు. తరువాత వాయువును తలుచుకుంటే భీముడు పుడతాడు. ఇంద్రుణ్ణి తలుచుకుంటే అర్జునుడు పుడతాడు. అప్పుడు మాద్రి కూడా కుంతిని మంత్రం ఉపదేశించమని, తనకు కూడా పుత్రులు కావాలని ప్రాధేయపడింది. కుంతి ఆమెకు కూడా ఆ మంత్రాన్ని ఉపదేశించింది. అది పఠించి మాద్రి దేవవైద్యులైన అశ్విని దేవతలను తలుచుకుంది. వారికి పుట్టినవారే నకుల సహదేవులు. అలా పాండవుల 5గురు, కర్ణుడు అంతా కూడా దేవుళ్లకు పుట్టినవారే. ఇది కూడా గొప్ప మిస్టరీనే. ఇక ధర్మరాజు పుట్టే సమయానికి గాంధారి గర్భంతో ఉంది. గాంధారి గర్భం ధరించి 2 ఏళ్లైనా ప్రసవం కాలేదు. ధృతరాష్ట్రుడు, గాంధారి కంగారు పడుతూ ఉంటారు. ఈలోపు ధర్మరాజు పుట్టిన సంగతి తెలిసింది. రాజ్యానికి వారసుడు ధర్మరాజు అయ్యాడు అనే కోపంతో, ద్వేషంతో తన కడుపుని కొట్టుకుంటుంది. అప్పుడు గర్భం నుంచి ఒక మాంసం ముద్ద కింద పడింది.
దాన్ని చూసి భయపడిన భీష్ముడు వ్యాసుణ్ణి పిలిపించగా వ్యాసుడు ఆ మాంసం ముద్దను 100 ప్రత్యేకమైన కుండల్లో భద్రపరిచాడు. ఒక కూతురు కూడా కావాలని గాంధారి కోరింది. అప్పుడు వ్యాసుడు ఆ పిండాన్ని 101 భాగాలు చేసి ఆ కుండల్లో నెయ్యి, కొన్ని ప్రత్యేకమైన రసాయనాలు కలిపి ఆ కుండల్లో భద్రపరిచాడు. అలా కొన్నాళ్లకు ఆ కుండల నుంచి కౌరవులు పుట్టారు. వారితో పాటు పుట్టిన ఆడపిల్లే దుస్సల. పాండవులు దేవుళ్లకు పుడితే కౌరవులు కుండల్లో పుట్టారు. గాంధారి కడుపును అసూయతో కొట్టుకుంది కాబట్టి, అలాంటి అసూయ సందర్భంలో పుట్టారు కాబట్టి కౌరవులకు కూడా ఆ లక్షణాలే వచ్చాయి. తరువాత శిశుపాలుడు. వసుదేవునికి 13 మంది చెల్లెళ్ళు. వారిలో కుంతి ఒకరు. కుంతి చెల్లెలు శృతసర్వ, ఆమె కొడుకే శిశుపాలుడు. శిశుపాలుడు పుట్టడమే 3 కళ్ళు 4 చేతులతో పుట్టాడు. ఎవరు ఎత్తుకుంటే ఆ అధిక భాగాలు తొలగిపోతాయో వారి చేతిలోనే అతని మరణం ఉంటుందని ఒక మహర్షి చెప్తాడు. అందుకే శిశుపాలుడు తల్లి అందరికీ ఆ బిడ్డను ఎత్తుకోవడానికి ఇచ్చేది. అలా ఒకసారి కృష్ణుడు కూడా వీరిని చూడడానికి వస్తాడు. కృష్ణుడికి కూడా బిడ్డను ఎత్తుకోమని ఇస్తుంది శృతసర్వ. కృష్ణుడు ఎత్తుకోగానే అధిక కన్ను, చేతులు మాయమయ్యాయి. అప్పుడు కృష్ణుడి చేతిలోనే తన కొడుకు మరణం ఉందని తెలిసి తన కోసం తన బిడ్డ 100 తప్పులను కాయమని ప్రాధేయపడుతుంది. అందుకే కృష్ణుడు శిశుపాలుడు చేసిన 100 తప్పులను క్షమించాడు. ఆ తరువాత శిశుపాలుడి శిరస్సును ఖండించాడు. ఇక ద్రౌపది కూడా తల్లి గర్భంలో పెరిగి పుట్టింది కాదు. ద్రోణుడికి ద్రుపదరాజుకి మధ్య శత్రుత్వం ఉంది. ద్రోణుడి చేతిలో ద్రుపదరాజు ఓడిపోయాడు. ఆ కోపంతో ద్రోణుణ్ణి ఓడించే మహాశక్తి తనకు పుట్టాలని గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ అగ్ని నుండి 2 పుట్టారు. ఒకరు మహావీరుడైన దృష్టజుమ్నుడు. ఆ తరువాత ద్రౌపది పుట్టింది. యజ్ఞం నుంచి పుట్టింది కాబట్టి ఆమెకు ద్రుపదుడు పెట్టిన పేరు యజ్ఞసేన. ఆ తరువాత మరో విచిత్రమైన పాత్ర శిఖండి. విచిత్ర వీర్యుడికి వివాహం చేయడం కోసం భీష్ముడు కాశీరాజు 3 కూతుళ్లను ఎత్తుకొస్తాడు. వీరిలో పెద్దది అంబ. ఆమె అప్పటికే సాల్వరాజుని ప్రేమించింది. భీష్ముడు ఎత్తుకుని రావడం వల్ల సాల్వరాజు కూడా అంబను నిరాకరించాడు. అలా అంబ జీవితం నాశనమయ్యింది. అందుకే భీష్ముడిపై పగ సాధించాలని ఈశ్వరుడి కోసం కఠోర తపస్సు చేసింది. దానికి మరుజన్మలో ద్రుపదుడి కూతురిగా పుట్టి మగవాడిగా మారి పగ తీర్చుకుంటావు అనే వరాన్ని ఇస్తాడు ఈశ్వరుడు. అలా ద్రుపదుడికి కూతురుగా పుట్టింది అంబ. కూతురుగా పుట్టినా కూడా అంబలో మగ లక్షణాలే ఎక్కువగా ఉండడం వలన అంబకు దశరథ దేశాధిపతి కూతురుతో పెళ్లి కూడా చేశారు. ఆ తరువాత అంబ మగవాడు కాదు అని తెలిసి అవమానాలు ఎదురవుతాయి. అప్పుడు అంబ ఆత్మహత్య చేసుకోవాలని అడవులకు వెళ్తుంది. అక్కడ ఒక యక్షుడు అంబను చూసి ఆమె కథ విని ఆమెకు పూర్తి పురుషత్వం ప్రసాదిస్తాడు. అలా అంబనే శిఖండిగా మారింది. ఇవి భారతంలో మిస్టీరియస్ జన్మలు. ఇవి అంతా అప్పటి మహర్షుల తపశక్తితో సాధ్యమైనవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ సాయంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అంతా అలా తపస్సు చేసేవారు ఎవరున్నారు కనుక బహుశా వారే ఈ జన్మలో వచ్చి ఆ టెక్నాలజీని మనకు అందించారేమో కదా అని అనిపిస్తుంది. ఏది ఏమైనా ఒక మనిషిలో వేరే ప్రపంచాన్ని సృష్టించే సృష్టికర్త ఉన్నాడు అనేదైతే 100కి 100% నిజం. ఈ మిస్టరీస్లో మీకు ఎన్నో టెక్నాలజీలు కనిపిస్తాయి. చూడండి, వాటిని ఐడెంటిఫై చేయగలరేమో ప్రయత్నించండి. జస్ట్ ఇవి వారి గొప్పతనాన్ని, వారు వాడిన గొప్ప టెక్నాలజీని తెలుసుకోవాలనే చెప్తున్నాను. అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఇంకా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే తెలియచేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.